నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. బడ్జెట్ ఎఫెక్ట్తో భారీగా బంగారం ధరలు దిగొస్తున్నాయి. మేలిమి బంగారం ధర ఇంతకు ముందు తులం 80,000 ఉంటే ఇప్పుడు 70,000కు దిగొచ్చింది. అదే 22 క్యారెట్స్ తీసుకుంటే 64,000కు చేరుకుంది. ఇంకా బంగారం ధరలు తగ్గుతాయా? తగ్గితే ఎంత తగ్గొచ్చు? ఇప్పుడు తీసుకోవచ్చా? లేకుంటే కాస్త ఆగాలా? దీని గురించి మనం మాట్లాడుకుందాం. స్టూడియోలో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ లీలా రవికాంత్. రవికాంత్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మా బడ్జెట్ ఎఫెక్ట్‌తో భారీగా దిగొస్తున్నాయి బంగారం ధరలు. బడ్జెట్ అనౌన్స్ చేసిన రోజే ఏకంగా 3,000 తగ్గింది. ఇంకా తగ్గుతాయంటారా? బంగారం రేటు తగ్గడానికి బడ్జెట్ అనేది ఒక రీజన్ ఏంటంటే టాక్స్ స్లాబ్స్ తగ్గించారు. అందులో అవును. కస్టమ్ డ్యూటీ. కస్టమ్స్ డ్యూటీ హ్మ్. తగ్గించారు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఇప్పుడు సీజనల్ ఎఫెక్ట్ కూడా కొంచెం ఉంది. అండ్ ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ కూడా కొంచెం పెరుగుతా వస్తుంది. సో, ఆ రకంగా చూస్తే సీజన్ అండ్ ఇన్‌ఫ్లేషన్ కండిషన్స్ చూసుకుంటా ఉంటే అండ్ ఇంకొకటేంటంటే ఈ సీజన్‌లో పర్టిక్యులర్‌గా మే, జూన్ సీజన్‌లో అందరూ ఆషాఢ మాసం అని ఎళ్తారు. కానీ ఈ సీజన్‌లో ఇప్పుడు స్కూల్ ఫీజులు కట్టే సీజన్ కూడా. హ్మ్. సో, ఈ రీజన్‌తో ఏంటంటే షాప్స్‌కి ఆటికి ఎక్స్‌పెండిచర్ కొంచెం ఇలాంటి గోల్డ్ కొనే ఎక్స్‌పెండిచర్ కొంచెం తగ్గి నార్మల్ పర్సన్ తగ్గుతుంది. రిచ్ పీపుల్ ఆల్‌వేస్ ట్రై టు ఇన్వెస్ట్ ఎట్ ఎ లోయర్ సైడ్. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో, ఆ రకంగా చూస్తే లో ఎండ్ సెగ్మెంట్‌లో కన్జంప్షన్ ప్యాటర్న్ గనక చూస్తే గోల్డ్ మీద కొంచెం తగ్గిద్ది. నార్మల్‌గా ఎప్పుడైనా సరే మే, జూన్, జూలై ఈ 3 నెలల్లో ఆహ్, బికాస్ ఆఫ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గాని ఇలా ఉన్నప్పుడు పెరుగుతుంది. మళ్ళీ జూలై, ఆగస్ట్ మళ్ళీ పెళ్ళిళ్ళ సీజను, ఇండియా పెళ్ళిళ్ళ సీజను, చైనీస్ పెళ్ళిళ్ళ సీజన్ అని సెగ్మెంట్ వైస్ వచ్చేప్పుడు గ్లోబల్ ట్రెండ్స్‌లో కూడా మార్పులొస్తాయి. అట్ ద సేమ్ టైమ్ మీరు చూసుకుంటే గనక ఇండియా డాలర్ కూడా కొంచెం వీక్ అయితూ ఇండియా రూపీ కూడా 83 రూపీస్‌కి అట్లా రావడం వల్ల కూడా దాని ఇంపాక్ట్ కూడా ఇంపోర్ట్స్ మీద, కాస్ట్ మీద ఇదయ్యి అంటే గోల్డ్ రేట్ బడ్జెట్‌కి ఈ బంగారం ధర పడిపోవడానికి సంబంధం అంటే ఓన్లీ లేదంటారా? చిన్న కొంచెం చిన్న ఉంది. చిన్న హ్మ్. సంబంధం. అంటే గవర్నమెంట్ ఫ్లెక్సిబుల్‌గా ఒక రకంగా చూడాలంటే కామన్‌గా గోల్డ్ కొనే వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్యూచర్‌లో ట్రెండ్స్ ఎలా ఉంటాయి, గ్లోబల్ ట్రెండ్స్ ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి. లాస్ట్ జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో చూసుకుంటే మన ఇండియన్ గవర్నమెంటే కాదు, చైనీస్ గవర్నమెంట్ కూడా మనం ఇదివరకు చెప్పుకున్నట్టు గవర్నమెంట్సే బంగారాన్ని కొన్నాయి. 2,500, 3,500 టన్నులు. సో, ఆ రకంగా గ్లోబల్‌గా అన్ని ఎకానమీసు బికాస్ ఆఫ్ గ్లోబల్ టెన్షన్స్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్, యూరోపియన్ కాన్ఫ్లిక్ట్ అదే యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఈటిల వల్ల ఏమైందంటే గ్లోబల్‌గా అన్ని కంట్రీస్ కాస్త కాస్త గోల్డ్‌ని రిజర్వ్స్ కింద పెట్టుకున్నారు. అట్ ద సేమ్ టైమ్ యూఎస్ పొలిటికల్ సిట్యుయేషన్ అది చూసుకుంటే గనుక ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్‌లో గోల్డ్ రేట్ కొంచెం త ఇదైనా సరే ఫ్యూచర్‌లో మట్టికి మళ్ళీ పెరిగే అవకాశం ఉంది గానీ అంటే కామన్ పీపుల్ అనుకున్నదేందంటే బడ్జెట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి, కస్టమ్ డ్యూటీ తగ్గించినప్పటి నుంచి గోల్డ్ రేటు పడిపోతూనే ఉంది. ఎప్పుడూ 3, 4,000 ఒకేసారి తగ్గిందే లేదు. అవును. సో, ఇంకా తగ్గుతుందేమో, 60,000కు వస్తుందేమో, 55,000కు వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నారు. ఇంకా తగ్గే ఛాన్స్ అంటే ఉందా అందుకనే నేను ఆ! లాస్ట్ టైమ్ గూడా చెప్పానండి. ఫిజికల్ గోల్డ్ కొనేటప్పుడు ముందు సిస్టమేటిక్‌గా డిసిప్లిన్డ్‌గా నెల నెల ఒక పర్సెంటేజ్ ఆఫ్ గోల్డ్‌ని గోల్డ్ బాండ్స్‌లో గాని, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో గాని ఇన్వెస్ట్ చేసుకుంటే, ఇలాంటి పడే అవకాశం వచ్చిన రోజు ఒక 3,000, 4,000 పడినా లేకపోతే సె 79, 80 దాకా వెళ్ళి మళ్ళీ 70,000 దాకా వచ్చినప్పుడు ఏంటంటే ఆ లాస్ట్ 1 ఇయర్‌లో గోల్డ్ బాండ్స్‌లో గాని, గోల్డ్ మ్యూచువల్ ఫండ్‌లో కొన్న ఇవైతే ఉంటాయో అవి ఆటోమేటిక్‌గా డైల్యూట్ చేసుకొని డెలివరీ తీసుకుంటే కూడా మంచిగా ఆర్నమెంట్స్ కొనుక్కునే సీజన్ వచ్చినట్టు కొనుక్కోవచ్చు. సో, దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ అని కూడా మనం ఇదివరకు సెషన్స్‌లో చెప్పుకున్నాం. సో, గోల్డ్ ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ గ్లోబల్ కండిషన్స్ చూసుకుంటే గనక ఎస్పెషల్లీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గనక వస్తే గనక మళ్ళీ గోల్డ్ రేటు ఎట్లా ఉంటదో చెప్పలేము. హ్మ్. బట్ అట్ ద సేమ్ టైమ్ అంటే ఎందుకంటే యుద్ధాలు జరిగేది ఆహ్, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో తక్కువుంది. హ్మ్. ఈ 3 ఇయర్స్ జరిగినట్టు. అందుకనేంటంటే ఒక 3, 4 మంత్స్ మనకి స్టేబిలిటీ వచ్చే వరకు మనం అది ఏ డైరెక్షన్‌లోకెళ్తది అనేది చెప్పుకోవడం కొంచెం కష్టం. బట్ స్టిల్ తగ్గింది కాబట్టి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. చేయొచ్చు. ఎందుకంటే అంటే మళ్ళీ సీజన్ ఫ్యూచర్‌లో స్టార్ట్ మరీ అయిపోద్ది. తగ్గుతుందని చెప్పలేం కానీ ఫ్యూచర్‌లో ఆ! ఇంతకన్నా ఏమి తగ్గదు మేడం. తగ్గదు. ఎందుకంటే హ్మ్. మరీ 50కి, 45కి ఏమి ఎళ్ళదు. మాక్సిమం వస్తే 66 68 వస్తది తప్పించి అంతకన్నా అయితే ఇప్పుడున్న కండిషన్స్‌లో ఏమి తగ్గదు. ఇది చాలా తగ్గినట్టే. ఇంతకుముందయితే 80 ఉంది. 80 వరకు చేరుకుంది. ఆ! మేలిం బంగారం 24 అవును. క్యారెట్స్. అవును. ఇప్పుడు 70,000 ఉంది. ఇంకొక 22 2, క్యారెట్స్ 3 వేలు వచ్చేసి అటు ఇటు 64,000 అవ్వచ్చునండి అంది. మరి. అంటే దాదాపు మేలిం బంగారం 10,000 పడిపోయింది గదా ధర.
అదే అందుకనే మేడం ఆ! మాక్సిమం తగ్గితే ఇంకొక 1000, 2000 అటు ఇటు అవ్వచ్చు గానీ, ఇంకా 5000, 6000 తగ్గిపోయి ఇంకా పతనం అయిపోయి గోల్డ్ హ్మ్. అనేది మటికి కండిషన్స్ అయితే ఏమీ లేవు సో, మేడం. ఉంటే ఈ విధంగా ఉండొచ్చు కానీ ఇంకా మరీ తగ్గే స్టేబుల్డ్‌గా ఉంటది ఆ! మేడం. ఎందుకంటే మీకు హిస్టారికల్‌గా చూసుకుంటే 2008, 9 అంటే హిస్టారికల్‌గా చూసుకుంటే అప్పుడు రూ. 16,000 నుంచి 9,000 రూపీస్ వరకొచ్చింది. ఆ ఒక్క సంవత్సరంలోనే. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా ఏమైందంటే సబ్‌ప్రైమ్ క్రైసిస్ ఇట్లా గ్లోబల్ ఎకానమీ అంతా డిస్టర్బ్ అయింది. అట్లాంటి కండిషన్ వచ్చినప్పుడు గోల్డ్ ఫ్లక్చుయేషన్ చాలా ఎక్కువగా వస్తుంది. ఆ ఫ్లక్చుయేషన్ ఇప్పుడు మనం ఏం చూడట్లేదు. సో, అట్లా ఏమన్నా ఫ్లక్చుయేషన్ వస్తే గనక గ్యారంటీగా మొత్తం ఎకనామికల్‌గా ప్రాబ్లమ్ వస్తది కాబట్టి ఓన్లీ గోల్డ్‌కి అయితే ఇప్పుడైతే పడే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. వెండి ధర గూడా తగ్గుతూ వస్తుంది కదా! గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ యాహ్! హ్మ్. కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ అందుకని పెద్దగా ఏమీ ఇది చేయక్కర్లేదు. 2 ఆల్‌మోస్ట్ ఒకే సిస్టమ్‌లో సిస్టమాటిక్‌గా పెరుగుతా ఉంటాయి. వేరియన్స్ ఏంటంటే అది కేజీ ఇదేమో హ్మ్. 100 అంతే. గ్రాములు అంతే తప్పించి గోల్డ్ అండ్ సిల్వర్ అయితే ఇప్పుడున్న కండిషన్స్‌లో కొనుక్కోవడం మంచి టైము. ఎందుకంటే మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ వస్తది కాబట్టి మళ్ళీ అవును. నేను అదే పెరిగిపోతాయి. అడగాలనుకుంటున్నాను. నెక్స్ట్ మంత్ శ్రావణ మాసం పెళ్ళిళ్ళ సీజను. అదే అందుకనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గోల్డ్ కొనొచ్చా? లేకుంటే కాస్త ఆగి నెక్స్ట్ మంత్ వరకు ఆగేదేమీ ఆగొచ్చా? లేదు మేడం. ఆ! ఎందుకంటే సిస్టమాటిక్‌గా ఏంటంటే ఒక ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ కింద ఏంటంటే పడినప్పుడు కొనుక్కోవాలి, పెరిగినప్పుడు అమ్మాలి. హ్మ్. దట్ ఈస్ ద బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్. సో, ఆ ప్రిన్సిపల్ ప్రకారం అయితే మటికి ఇప్పుడు పడింది కాబట్టి ఇంత ఎక్కువ పడింది కాబట్టి యెస్ 10% పడింది. ఇట్స్ వెరీ గుడ్. ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో, ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నారు. అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలన్నది చాలా మందికి ఐడియా ఉండుండదు. ఆ! మీరేం చెప్తారు? ఒక అంటే ఫైనాన్షియల్ అంటే 2 అడ్వైజర్‌గా? రకాలు మేడం. అంటే హ్మ్. ఇప్పుడు మీ దగ్గర ఎక్సెస్ మనీ ఉందనుకోండి. ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ ఈస్ ఆల్‌వేస్ హార్మ్‌ఫుల్. హ్మ్. అది ఎప్పుడు నేను చెప్తా ఉంటాను. సో, అందుకని ఏంటంటే మీ మీ ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా పీక్‌కెళ్ళి హ్మ్. కూర్చుంది. అండ్ మీకు వేరే ఏ ఆప్షన్స్ అన్నీ చూసుకుంటే కూడా పీక్‌లోనే ఉన్నాయి. సో, అలాంటప్పుడు రియల్ ఎస్టేట్ కూడా బానే లాస్ట్ 3, 4 ఇయర్స్ హైదరాబాద్‌లో చూసుకుంటే అది కూడా పెరిగిపోయింది. సో, ఇన్వెస్ట్‌మెంట్‌లో కొంచెం పార్ట్ గోల్డ్‌లో పెట్టుకోవడం ఇప్పుడు 10% దాకా తగ్గింది కాబట్టి ఇట్ ఈస్ ఆల్‌వేస్ అడ్వైజబుల్. ఎందుకంటే ఒక బకెట్‌లో ఆహ్, గోల్డ్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ బకెట్‌లో ఒక గోల్డ్ అనేది ఉండటం ఇప్పుడున్న కండిషన్‌లో మంచిదే అని అంటాను నేను. పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకైతే ఖచ్చితంగా ఆర్నమెంట్సే కొంటారు. ఆర్నమెంట్ గోల్డే యెస్. కొంటారు. యెస్. అది కూడా ఇప్పుడు కొనుక్కోవచ్చా? కొనుక్కోవడం అదే హ్మ్. ఇప్పుడు ఇంత తగ్గింది కాబట్టి మళ్ళీ సడెన్‌గా ఏదైనా గ్లోబల్ టెన్షన్స్ వచ్చినియంటే ఫస్ట్ పెరిగేది గోల్డే. ఓకే. స్టాక్ మార్కెట్ పడతది, గోల్డ్ పెరుగుతది. ఇన్వర్స్‌లీ ప్రొపోర్షనేట్‌గా హ్మ్. అవుతది. ఏదైనా ఇంటర్నేషనల్ ట్రెండ్ వస్తే. అండ్ చైనా ఆర్థిక పరిస్థితి కూడా పెద్దగా బాలేదు అని అందరూ అంటున్నారు. అందుకని అక్కడ కూడా కండిషన్స్ బాలేదు కాబట్టి గోల్డ్ అనేది ఈ రేంజ్‌లో ఇప్పుడు ఉన్న దాంట్లో స్టెబిలిటీ ఉండదు. ఒకవేళ ట్రంప్ వచ్చి మళ్ళీ చైనా మీద ఆంక్షలు విధించడం అలాంటివి ఏమన్నా జరిగి ఇంకా ఏదన్నా అయితే అప్పుడు అంటే గోల్డ్ ఇప్పుడున్న పరిస్థితే ఇంకా ఉంటుందని అనుకోవద్దు. అనుకోవద్దు. ఇప్పుడు మంచి టైము గోల్డ్ కొనుక్కోవడానికని చెప్తున్నారు. కొనుక్కొని అంతేనా? ఆ! అంటే ఇంకా పడితే ఇంకొక 6, 7,000 రేపొద్దున్న ట్రంపొచ్చి చైనా మీద ఇదే చేసి గ్లోబల్ ఎకానమీ మొత్తం ఇదైతే అప్పుడేమన్నా అవకాశం ఉంటది గానీ, ఇప్పుడు షార్ట్ టర్మ్‌లో అయితే గోల్డ్ కొనుక్కోవచ్చు. ఓకే. ఇప్పుడు కొనుక్కోవడానికి మంచి అవకాశం. మంచి అవకాశం. థాంక్ యూ రవికాంత్ గారు. చూసారు కదా! అంటే గోల్డ్ కొనుక్కోవడానికి ఇప్పుడు మంచి టైమని, ఇంకా మరీ ఎక్కువ తగ్గే అవకాశం లేదు. పెరిగితే ఇంకా పెరగొచ్చు అని రవికాంత్ గారు చెప్తున్నారు. సో, మంచి టైం కాబట్టి మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.